హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసి చాలా గ్రాండ్ గా ప్రారంభమైపోయింది. అంటే ఫెస్టివల్ ఎపిసోడ్ అనగానే టక్కుమని మన నాగార్జున గారు భలే అదిరిపోయే అవుట్ఫిట్స్ వేసుకొస్తారు. అంతేకాదు కంటెస్టెంట్లు అయితే రంగు రంగుల పూల్లాగా రెడీ అవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లాగా చాలా అదిరిపోయింది అనమాట. అండ్ మన సెట్ అయితే కలకల్లాడిపోతుందంటే నమ్మండి. ఇక ఫెస్టివల్ అంటే నాగార్జున గారు అవుట్ఫిట్స్, కంటెస్టెంట్ మెరుపులు, సాంగులు, డాన్స్లు, అంతేకాకుండా స్పెషల్ గెస్ట్లు కూడా ఉంటారు కదా. సో ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది వచ్చేసి పోలీస్ గెటప్ లో వచ్చేసి అందరినీ ఖైదీలాగా ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. ముందుగా విష్ణు దగ్గరకు వచ్చేసి ఏంటి అప్పుడెప్పుడో చూసామా తప్పిపోయి ఇక్కడ తేలిందా అంటూ ఆట పట్టిస్తే విష్ణు వచ్చేసి ఆది ఐఎమ్ టెల్లింగ్ యూ, మంచిగా చెప్పు నా గురించి, బయట ఏం జరుగుతుందో చెప్పు అంటుంటే బయట చాలా జరుగుతుంది విష్ణు, అది లడ్డు అవన్నీ ఎందుకులే ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే అంటూ ఇండైరెక్ట్ గా సెటరికల్ గా చెప్తాడనమాట. ఇక విష్ణుకి వచ్చేసి మంచి పాయింట్స్ అయితే చెప్తాడు. విష్ణు బాగా పులిలాగా ఓ నరిచేస్తావు కదా, ఇక్కడ ఏమైంది పిల్లిలాగా అయిపోయావు అంటూ చెప్తుంటే విష్ణు వచ్చేసి ఏం చేస్తాం అది ఇక్కడ ఫుడ్ అంతంత మాత్రమే, సో నోరు రావట్లే అంటూ చెప్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ప్రేరణ గురించి ఉద్దేశిస్తూ ప్రేరణ గారు మీరు నవ్వితే చాలా బాగుంటారండి అండ్ క్యూట్ క్యూట్ గా ఆట ఆడతారు కదా, చాలా బాగుంటది, మీ తెలుగు లాంగ్వేజ్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది అనుకుంటా అంటుంటే థ్యాంక్ యూ ఆది గారు అంటూ ప్రేరణ చెప్తుందా. ఇక ఆ తర్వాత వచ్చేసి యష్మి గురించి చెప్తూ అమ్మో బొమ్మ వద్దొద్దు అస్సలు వద్దు అని అంటాడా. దానికి నాగార్జున గారు వచ్చేసి ఏం పాపం యష్మి ఏం చేసిందంటే ఆవిడకి కోపం వస్తే అరుపులే నోరు ఇక్కడ దాకా వచ్చేస్తుంది అంటూ చెప్తాడనమాట. దానికి యష్మి వచ్చేసి అదేంటి అన్నట్లుగా సిగ్గుపడుతుంది. సో ఇక యష్మికి చెప్తూ అరవండి కానీ మరీ ఎక్కువ అరిచేస్తే టీవీలో చూసే జనాలు ఏమైపోతారు అంటూ సెటరికల్ గా చెప్పి కవర్ చేసేస్తాడు. ఇక ఆ తర్వాత మణికంఠ గురించి చెప్తూ ఈయనతో పక్కాగా ఒక ఎమోషనల్ సీరియల్ చేయొచ్చు భయ్యా, బయటకు వచ్చిన వెంటనే నీకు సీరియల్ ఆఫర్స్ రాకపోతే నన్ను అడుగు అంటూ బాగా ఏడిపించేస్తారు అనమాట. మణికంఠ సైతం థ్యాంక్ యూ ఆది గారు అంటూ అమాయకంగా థ్యాంక్స్ చెప్పేస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసి నైనిక గురించి మాట్లాడుతూ నైనిక ఆ నైనిక నువ్వేనా ఏంటి అదేదో చేశాడు వీడేదో చేశాడు అనేసి బాధతో నీ లైఫ్ ని నువ్వెందుకు స్పాయిల్ చేస్తావు, అసలు నువ్వు ఇక్కడికి ఏ టెక్ తో వచ్చావు గుర్తుందా నీకు, డాన్సే మర్చిపోయావు బిగ్ బాస్ ఆటలో పడి, కాస్త అమ్మలక్కల ముచ్చట్లు పక్కన పెట్టేసి డాన్స్ ఆడవమ్మ పొద్దున్నే చూస్తాము అంటూ చెప్తారనమాట. ఇక సీత విషయానికి వచ్చేస్తే సీత నీకు జుట్టు ముందు పుట్టిందా లేదా నువ్వు ముందు పుట్టావా అంటూ సీత జుట్టు గురించి ఫన్నీగా చెప్తారా, చాలా బాగుంటారండి మీరు, ఆ కర్లీ హెయిర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంటారు అండ్ అలానే బెడ్ వెనక ఇక్కడ అక్కడ మీ మాటలు ఏదైతే ఉంటాయో చాలా అంటే చాలా బాగుంటాయి, నైట్ అయ్యిందంటే చాలు వీళ్ళ ఉప్పర్ మీటింగ్ ఉంటుంది సార్ అంటూ ఏడిపిస్తాడనమాట. ఇక ఆ తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీని ఉద్దేశిస్తూ కొంపదీసి మన రాజమౌళి గారు అనవసరంగా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ తో తీసేశారేమో, లేదంటే ఇద్దరు బ్రదర్స్ పర్ఫెక్ట్ గా సరిపోయి ఉంటారు, ఆ రేంజ్ లో ఉంది కదా వీళ్ళ బాండ్ అంటూ చెప్తుంటే అండ్ టైటిల్ కలిసి ఇద్దరు షేర్ చేసుకుంటారా లేదంటే నీ టైటిల్ నీదే నా టైటిల్ నాదే అన్నట్లుగా ఉంటారా అంటుంటే అదేం లేదు గేమ్ ఇస్ గేమ్ అంటూ ఇద్దరు చెప్తారనమాట. సో ఈ విధంగా అందరినీ కవర్ చేసేస్తూ మన హైపర్ ఆది వచ్చేసి నవ్వుల బాంబులు పేల్చాడనే చెప్పుకోవాలి. మరి ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి కదా, సో మీ ఫేవరెట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఉంటున్నారు కామెంట్స్ రూపంలో అయితే చెప్పేయండి.